రేఖా, ఓ రేఖా, ఎక్కడే? అత్తయ్య వస్తున్నాను. పనికి మాలిన దానికి ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకునే ఉంటావా లేక ఏమైనా ఇంట్లో పనులు చేస్తావా? చేస్తాను అత్తయ్య. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చేస్తాను, సరేనా? ఆ ఆ, ఆ, ఎంతసేపు వీడియోలు అంటూ పనికి మాలినవన్నీ ఫోటోలు వీడియోలు తీస్తూ వాటిని ఎంతసేపు చూస్తూ ఉంటావే తప్ప ఇంట్లో పనులు చెయ్యవు. పాలు పొంగిన అన్నం మాడిన కుక్కర్ పేలిన గ్యాస్ లీక్ అని ఏమీ పట్టించుకోవు. ఇదిగో నీతో పాటు ఈ ఎదవ నా కొడుకు నీ తోడు. అది కాదమ్మా, ఏదో వీడియోలు తీసుకుంటుంది, దానికే అరుస్తావేంటమ్మా? ఆ ఆపరా వెదవ కన్నా, నీ ఎండ చూసుకొని అత్తగారని కూడా కనీసం గౌరవం లేకుండా మొన్నటికి మొన్న ఆ రోజు బిందు పట్టుకొని వస్తూ ఉంటే జారిపడ్డాను. దాన్ని కూడా వీడియో తీసి పెట్టింది. అవ్వా అవ్వా, ఎంతమంది చూసి నవ్వుకున్నారో తెలుసా మాధవ? ఇలా ఇంట్లో పరువు అంత వీధిలో పెడుతుంది నీ పెళ్ళాం. అది పరువు పోవడం కాదే అమ్మా, నవ్వుకుంటున్నారు చాలా మంది. ఎంతమంది చూసారో తెలుసా? 10 మిలియన్ మంది చూసారు. వైరల్ అయ్యిందే నీ వీడియో. వైరల్ ఏంటి వైరస్ వచ్చిందా? వైరస్ కాదే, వైరల్ 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 అయ్యింది నీ వీడియో. ఏదోటి వాడుకో, అంతమంది దగ్గర నా పరువు తీసావు కదరా నువ్వు నీ పెళ్ళాము. అయ్యో, అమ్మకి ఏమీ తెలియదు. వీడియోలు తీసి పెడితే చాలా మంది చూస్తారు, దాని మూలంగా మనం ఫేమస్ అయిపోవచ్చు. ఫేమస్. సర్లే అమ్మా, నువ్వు ఏమీ బాధపడకు. మా ఆవిడ రేఖ అన్ని పనులు చేస్తుంది, సరేనా? నువ్వు అలా కూర్చొని చూడు. ఆ నిజమేనా? లేక ఇందులో ఏమైనా మతలబ్ ఉందా? ఆ నిజమే, ఒట్టు ఒట్టు నీ మీదటమ్మా. అయితే సరే, మీ ఆవన్ను ఈ రోజు ఇంట్లో పనులన్నీ చేయమను. అలాగే అమ్మా, సరే. ఇదిగో రేఖ, చూడు, ఈ రోజు ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి, సరేనా? అలాగే అండి, మీరు భయపడకండి. చూడండి, హలో ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో పనులన్నీ చేయమని మా అత్తయ్య నాకు టాస్క్ ఇచ్చింది. నేను ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఈ రోజు మన స్పెషల్ ఉమ్మెత్తాకు పప్పు, రెండు కలిపి ఉమ్మెత్త పప్పు కూర వండుతున్నాను. చూడండి చూడండి, వెరైటీ కూర. ఏమిటి ఉమ్మెత్త పప్ప? ఓ అమ్ము, ఇది మమ్మల్ని చంపేసేలా ఉందే బాబోయ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉమ్మెత్త పప్పు కూర వండాం కదా, నెక్స్ట్ సామాన్లు తోమడం. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇలా బకెట్ లో నీళ్లు పోసి కడిగేస్తే సరిపోతుంది, అంతే. ఏమిటి అవసరం లేదా? కడితే సరిపోతుందా? ఓరి దేవుడా, ఇది వీడియోలు పిచ్చితో మా ప్రాణాలు తీసేసేలాగుంది. ఓరి దేవుడోయ్. ఒరే మాధవా, మాధవా, ఎక్కడున్నావురా? నీ పెళ్ళం వీడియోలు పిచ్చితో వెరైటీ కూరలు మెత్తపప్పు అట. ఒరే, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పోతాను రా, మా ఇంటికి పోతాను బాబు. మెత్తపప్పు కూర అంట, ఎవరు తింటారు? తింటే పోతాం రా బాబు. ఏమిటో మా అమ్మ భయం. మా ఆవిడ పిచ్చిని ఇన్ని రోజుల్ని భరిస్తున్నాను. మా అమ్మ ఒక్క రోజుకే పారిపోయింది, పాప మా అమ్మ. ఏమండి ఏమండి వస్తున్నానే రేఖ, సురేఖ, నా శశిరేఖ. రేపు మనం వెరైటీ కూర వండుతున్నామండి. అందరూ మామిడికాయ పప్పు వండుతారు, మనం మామిడాకుల పప్పు కూర వండుతున్నాం. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మామిడాకులు తీసుకురండి, ఓకేనా? ఏమిటి, మామిడాకులతో పప్ప? ఓ దేవుడు, ఈ పిచ్చి పిచ్చి కూరల వీడియోలు చూసి వండుకొని తిన్నారు అంతే. ఇక అంతే, ఆ కుటుంబానికి వెంటనే శ్మశానంలో బెర్తలు బుక్ చెయ్యాలి మరి. ఏమిటండి, ఏమిటో శ్మశానం అంటున్నారు? ఏమిటి మీ గొనుగుడు? అబ్బబ్బే, ఏం లేదే, నువ్వు అందరిలా కాకుండా వెరైటీగా ఆలోచిస్తున్నావు అంటున్నాను, అంతే అంతే. సరే సరే, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్తున్నాను. ఒరే మాధవరావు, నేను మీ ఆవిడ వండిన ఉమ్మెత పప్పు కూర తిన్నావా? తినే ఉంటావులే, నువ్వు బాగానే ఉన్నావే. అంతా నా సార్థకం, ఏం చేస్తాం. అదిగో వస్తున్నాడు చూడు మాధవరావు. మాధవరావు, ఏంటి మామిడాకులు ఎందుకు? ఈ రోజు ఏం వెరైటీ కూర వండుతుంది ఏంటి మీ ఆవిడ? పాపం మాధవరావు. ఓ దేవుడా, ఏమిటి కోల? మా ఆవిడ పనికి మాలన వెరైటీ కూరలు, ఆ వీడియోలు, శతకోటి వందనాలు. పొదులు అంటే పామె కోపం, కరువు అంటే కప్ప కోపం. ఏం చేయాలి దేవుడా, ఓ దేవుడా. నాయనా మాధవరావు, మాధవరావు. కళా నిజమా? దేవుడా మీరేనా లేక మీ అసిస్టెంటా? ఏమిటి నీ పిచ్చి ప్రశ్న? నేనే.
ఏఐ కాదు, నా అసిస్టెంట్ అసలే కాదు. ఒరిజినల్ గా నేనే. నీకేం వరం కావాలో కోరుకో నాయనా. ఈ భక్తికి మెచ్చి వచ్చాను నాయనా. అయితే వెంటనే మా ఆవిడ ఫోన్ హ్యాంగ్ అయిపోవాలి, హ్యాక్ అయిపోవాలి, బ్లాస్ట్ అయిపోవాలి. లేదు లేదు లేదు, ఈ ప్రపంచంలో నుండి మాయమైపోవాలి దేవుడా, మాయమైపోవాలి. అది మాత్రం అడుగుకున్నాయన. ఆ ఫోనసురులు కూడా మా లోకంలో, మా దేవేరుల చేతుల్లో కూడా ఉన్నాయి. ఆ ఫోనసురులు మా లోకంలో కూడా వజ్రాయుధపు కన్నా గట్టిగా బలంగా ఉన్నాయి. మా దేవుని చేతుల్లో కమలం, కత్తి, డాలు ఉండేవి. ఇప్పుడు ఫోను, నెట్, వైఫై, ఏఐలు ఉంటున్నాయి. నేను పొరపాటున ఒక్క మాట అన్నా ముల్లోకాలను చుట్టుకొస్తున్నాయి. అదేమిటి దేవుడా, ఈ ఫోన్ల మూలంగా మాకన్నా మీరే ఎక్కువగా బాధపడుతున్నారే. అవునాయనా, అవును. ఈ ఫోన్లు, ఏఐలు, నెట్లు, వైఫైలు పోయే మార్గం చెప్పు నాయనా, చెప్పు. బాగుంది, చాలా బాగుంది. ఈ ఫోన్లు భూలోకంలో మనుషులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే దేవలోకంలో దేవుళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫోన్లు, ఏఐలు, వైఫైలు అయిన ఈ అసురుల్ని చంపడానికి కొత్త అవతారం ఎత్తాలి. ఎత్తాలంటే ఎత్తాలి. ఈ అసురుల్ని చంపేద్దాం, చంపేద్దాం, చంపేద్దాం దేవుడా, చంపేద్దాం, చంపేద్దాం. ఏమండి ఏమండి ఏమిటి పట్టపగల కుర్చీలో కూర్చొని కలలు కంటున్నారు? ఏమిటి సంగతి? ఆ, ఏం లేదు, ఏం లేదే, ఏం లేదు. అయ్యో దేవుడా, మనుషులకు కష్టం వస్తే దేవుడా అంటాం, దేవుడికి కష్టం వస్తే ఏం చేస్తాం? వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, మామిడాకులు తీసుకురండి, టైం అయిపోతుంది. వెళ్తున్నాను, కంగారు పడకు.